Hello everyone, Tingley's teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. Beginner, Intermediate, Advanced. ఈ మూడిట్లో మీరు ఏ కేటగిరీలోకి వస్తారు అని తెలుసుకోవాలి అనుకుంటే ఈరోజు వీడియోలో ఉండబోయే 10 క్వశ్చన్స్ ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. ఈ వీడియోలో 10 ఇంగ్లీష్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అన్నింటినీ ఆన్సర్ చేయండి. మీ మార్క్స్ ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. క్వశ్చన్ నెంబర్ 1 is which spelling is correct? And the word is success. 4 ఆప్షన్స్ ఉంటాయి. 5 seconds టైమర్ అయిపోయిన తర్వాత ఆన్సర్ని రివీల్ చేస్తాను. నవ్ యువర్ టైమ్ స్టార్ట్స్. సో నవ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, SUCCESS, success. Question number 2 is find the correct sentence. And the options are she go to school every day, she goes to school every day, she going to school every day, she gone to school every day. Now your 5 seconds timer starts. And the answer is option B, she goes to school every day. ప్రతిరోజు చేసే పనిని మనం she goes to school every day అని చెప్తాం. Question number 3 is fill in the blank. I a book yesterday. Now the options are read it, reads, read, reading. Find the correct option. Now your time starts. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, రెడ్. ఆల్రెడీ బుక్ చదివేశారు కాబట్టి పాస్ట్ టెన్స్ని యూస్ చేస్తాం. ఐ రెడ్ అ బుక్ యెస్టర్డే ఇలా చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 4 is choose the correct conjunction. Ravi was tired, he finished his work. Now your options are but, because, so, and the time starts now. So the correct answer is option A, but. రవి వాజ్ టైర్డ్ బట్ హీ ఫినిష్డ్ హిజ్ వర్క్. అంటే రవి అలసిపోయినా సరే లేదా రవి అలసిపోయాడు అయినా సరే తన పనిని పూర్తి చేశాడు అనే మీనింగ్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 is తెలుగు టు ఇంగ్లీష్. అలగటం అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ అండ్ ద కరెక్ట్ ఆప్షన్ is ఆప్షన్ ఏ, సల్కింగ్. సల్కింగ్ అంటే అలగటం అని. వై డిడ్ యూ సల్క్ అంటే నువ్వు ఎందుకు అలిగావు అని. క్వశ్చన్ నెంబర్ 6 is పిక్చర్ పజిల్. ఈ పిక్చర్లో ఉన్న పిక్చర్స్ని కంబైన్ చేసినట్టయితే యూ విల్ గెట్ అ వెజిటబుల్ నేమ్. ఫైండ్ అవుట్ దట్ వెజిటబుల్ నేమ్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఈ పిక్చర్ పజిల్ని బట్టి వస్తున్న వెజిటబుల్ ఏంటంటే పొటాటో. ద ఫస్ట్ వన్ ఈజ్ పాట్, సెకండ్ వన్ ఈజ్ yet, and the third one is toe. Potato. Question number 7 is antonym. What is the antonym of increase? And your options are grow, reduce, improve, expand. So now your time starts. So the correct answer is option B, reduce. Increase ante పెరగడం, reduce ante తగ్గడం. Antonym ante opposite word. Now the question number 8 is what is the synonym of intelligent? And your options are clever, weak, angry, shy. Choose the correct option here and your time starts now. So the correct answer is option A, clever. Synonym ante same meaning వచ్చే word అని. Intelligent అంటే తెలివైన వాళ్ళు అని. Clever అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. Question number 9 is I saw elephant in the zoo. And your options are A, an, the, and no article is needed. Your time starts now. So the correct answer is option B, an. I saw an elephant in the zoo. Now the 10th question is what is the meaning of generous? So now the options are option A, kind and willing to share, option B, lazy, option C, clever, option D, angry. Choose the correct word here and your time starts now. Now the correct answer is option A, kind and willing to share. Generous అనే పదానికి
కైండ్ అండ్ విల్లింగ్ టు షేర్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడి వరకు వచ్చారంటే ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసి ఉంటారు. సో తప్పకుండా మీ స్కోర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఇంగ్లీష్ టీచర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.